నమస్తే, వెల్కమ్ టు జనతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడిగడ్డను సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్ ధనదాహంతో కట్టిన ప్రాజెక్టు ఇవాళ బొందలగడ్డగా మారిందన్న రేవంత్. విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు హాజరైన సీఎం జగన్. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం జగన్. అల్లాదుర్గం మండలంలోని గడి బెద్దాపూర్ బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు. ఒకరిపై కేసు నమోదు చేసి విలువైన మద్యం పట్టుకున్నట్లు తెలిపిన సీఐ తిరుమలేష్. హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం. డోర్ బస్తీలో పాత కరెన్సీ నోట్లను అంటగట్టి 8 లక్షలు కాజేసిన కేటుగాళ్లు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 23న వ్యూహం చిత్రం విడుదల. ట్రైలర్ లో లోకేష్ ను చూపించలేదంటున్న మీడియా ప్రశ్న. లోకేష్ దేవుడు కాబట్టి కించపరచలేమన్న వర్మ. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. మేడిగడ్డకు ఎందుకు పోయారో, ఏముంది అక్కడ బొందలగడ్డన అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆక్రోశం వెళ్లగాకుతున్నాడని విమర్శించారు. నిజమే, కేసీఆర్ ధనదాహంతో 1,00,000 కోట్లు గుమ్మరించి కట్టిన ప్రాజెక్టు ఇవాళ బొందలగడ్డగా మారింది. 9.5 క్రితం తెలంగాణను పచ్చగా చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పావు. కాంగ్రెస్ ప్రారంభించిన అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల డిజైన్లు మార్చి కాళేశ్వరం పేరుతో కమిషన్లు బొక్కి కేసీఆర్ సృష్టించిన విధ్వంసం ఇవాళ మేడిగడ్డ రూపంలో కళ్ల ముందు కనిపిస్తుంది. ఏపీలో డిసెంబర్ 26 నుంచి జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు ఉత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. వివిధ క్రీడాంశాల్లో ఫైనల్స్ విజేతలకు బహుమతులు, నగదు, పురస్కారాలు అందించారు. విజేతలను అభినందించారు. కాగా ముగింపు వేడుకల నేపథ్యంలో స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్, బాణసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు రోజా, విడుదల రజని కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్ మీడియాలో పంచుకుంది. మనమంతా టీమ్ స్పిరిట్ ఏంటో చూస్తున్నాం. తర్వాత మహిళల విభాగంలో ఫస్ట్ దాదాపుగా 37 కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడతా ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో 12,21 కోట్లకు సంబంధించిన 12.221 కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాలు పంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతగా ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను కనుగొనే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తా ఉన్నామో, ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితో పాటు మిగతా ఆటలకు సంబంధించిన సంస్థలు కూడా, ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ టాలెంట్ను కనుగొన్న దాదాపుగా 14 మందిని టాలెంట్ కనుగొని ఈ 14 మందిని కూడా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకుని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలుపెట్టారు.
కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని డోర్ బస్తీలో పాత కరెన్సీ నోట్లను అంటగట్టి 8 లక్షలు కాజేసిన కేటుగాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లేపల్లి ప్రాంతానికి చెందిన సాదిక్, కాపురా ప్రాంతానికి చెందిన కష్పలు స్నేహితులు. వీరికి బెంగళూరు వాస్తవ్యుడైన ద్వారక్ అనే వ్యక్తి ప్రస్తుతం రద్దు చేసిన పాత 1000 రూపాయల మరియు 500 నోట్లు మొత్తం 1.19 కోట్లు ఇచ్చి వీలైతే వాటిని ప్రస్తుత కరెన్సీలోకి మార్చమని పురమాయించారు. ఆ పాత నోట్లను వారిద్దరూ ఈ నెల 10వ తేదీ నాడు జియాగూడ డోర్ బస్తీలో టిఫిన్ సెంటర్ నిర్వహించే గణేష్ కు ఇచ్చి ఆ పాత నోట్లకు విపరీతమైన డిమాండ్ ఉందని, చాలా మంది వాటిని అడుగుతున్నారని, వాటిని తీసుకుని తమకు కేవలం 10 లక్షలు ఇస్తే 1.19 కోట్లు వస్తాయని చెప్పారు. దీంతో ఆశపడ్డ వ్యాపారి వారి మాయమాటలు నమ్మి తన వంతు ఇచ్చుకోలేనని 8 లక్షలు ఇచ్చి పాత నోట్లన్నీ తీసుకున్నాడు. తీసుకొని 2 రోజులు గడుస్తున్నా ఎవరూ రాకపోవడంతో తాను మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితులను పట్టుకుని న్యాయ నిమిత్తం కోర్టుకు తరలించారు. జియాగూడకు చెందినటువంటి గణేష్ అనునాక్తుని దగ్గరికి సాదిక్ మరియు కశ్యప్ అను 2 వ్యక్తులు వచ్చి వారి వద్ద బ్యాన్ చేయబడినటువంటి 1000 రూపాయలు మరియు 500 రూపాయల నోట్లు కరెన్సీ ఉన్నాయి, వీటికి ప్రజెంట్ మార్కెట్లో చాలా విలువ ఉంది అని చెప్పేసి ఇతనికి మాయమాటలు చెప్పి 1 కోటి రూపాయల పాత నోట్లను 8 లక్షలకు ఇతనికి విక్రయించడం జరిగింది. గణేష్ అతను కూడా 8 లక్షలు వెంబడే తెలిసిన వాళ్ళ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తెప్పించుకొని కశ్యప్ మరియు సాదిక్ అన్నతని వారికి 8 లక్షలు చెల్లించి 1,19 లక్షల రూపాయలను 1000 రూపాయల నోట్లు మరియు 500 రూపాయల నోట్లను తీసుకొని తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఈ విషయంలో 1 డే తర్వాత ఇతనికి తాను మోసపోయినా అని గ్రహించి పోలీసులకు తెలియజేయగా వెంబడే పోలీసులు కశ్యప్ను సాదక్ను పట్టుకొని డబ్బుల గురించి ఆరోధియగా ద్వారక్ అన్న తను బెంగళూరుకు సంబంధించిన వ్యక్తి ఈ నోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పిండు. వీళ్ళ ముగ్గురు మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. చేబ్రోలు నందు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని అర్హులైన డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు చెక్కులు పంపిణీ చేసిన శాసనసభ్యులు కిలారి వెంకట్రోసయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో గత టీడీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజల పడుతున్న ఇబ్బందులను, వారి కష్టాలను నేరుగా తెలుసుకుని ఆయన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో నవరత్నాల ద్వారా సుపరిపాలన సాగిస్తారని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% నెరవేర్చారని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మహిళలను ఎంతగానో మోసం చేశారని, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణమాఫీ మొదలుకొని బ్యాంకులో పెట్టిన బంగారం తీసుకొచ్చి ఇస్తానని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారం చేపట్టినాక మహిళలను నిండా ముంచారని, కానీ సీఎం జగన్ తన ప్రజా సంక్షేమ పాలనలో మహిళలకే పెద్దపీట వేస్తూ అన్ని సంక్షేమ కార్యక్రమాలలో వారికి అత్యధిక ప్రాధాన్యతను అందించి మహిళా సాధికారతకు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా 170 మందికి లబ్ధి చేకూర్చాలి, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆలోచన మీరు ఒక్కసారి గమనించాల్సిన కోరుతా ఉన్నా. డబ్బులు ఎక్కువ ఇవ్వట్ల, మీ అందరి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలి. రూపాయలు లేని కాలు బయట పెడితే రూపాయలు లేని ఎక్కడ లేదు, పైసా పై పరమాత్మ అయ్యి అంటారు చూసారు. అట్లానే రూపాయలు అయితే ఏ పని అవ్వదు. మరి రూపాయి రావాలంటే ఎట్లా, ఏ విధంగా సంపాదిస్తా ఉన్నారు? 2019 జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఈ రోజు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో 100కి 51 మంది మహిళలే ఉన్నారు, 49 మంది పురుషులు. గుంటూరు విద్యానగర్ తన కార్యాలయంలో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాపై విమర్శలు చేస్తున్నాడు. నాకు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని, వెనుక ఉండి వేరే వారు నడిపిస్తున్నారని అనడం అజ్ఞానమని, సంపాదన పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, 4 సంవత్సరాల్లో భజన చేస్తుంది ఎవరు అందరికీ తెలుసని, అనిల్ కుమార్ యాదవ్ కి నా గురించి విమర్శించే అర్హత లేదని, ఎవరి మెప్పు లబ్ధి కోసం నేను రాజకీయాలు చేయలేదని, వైఎస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని పిడుగురాళ్ల నుండి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్లామని ఈ సందర్భంగా తెలిపారు. పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశ సంపదలో భాగం కావాలి. ఈ దేశంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, చెందాలన్న ఆలోచన విధానంతో ఒక పేద వర్గానికి సంబంధించి
ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులుగా ఈ రోజున నేను మేము మాట్లాడుతున్నాం. ఎంపీకి సంబంధించినటువంటి పదవి ఇస్తానన్నాడు, తీసుకోవట్లేదు అనే పరిస్థితి మాట్లాడాం. అదే చెప్తున్నా, నేను పదవుల కోసమే రాజకీయాలకు రాలేదు. నేను మాట్లాడిందో ఒకటే, బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వలేదనే మాట ఎక్కడ మాట్లాడలేదు. పదవులు ఇచ్చారు, కానీ పదవుల తగ్గట్టు గౌరవం కానివ్వండి, పదవులకు సంబంధించినటువంటి పవర్స్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని రాజ్యాంగంలో కానివ్వండి, అదేవిధంగా అధికారంలో కావాలని భాగస్వాములు కావాలంటే తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదని నేను ప్రశ్నించాను. నేను ఈరోజు చెప్తాను కాదు, వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా. ఈరోజు నాకు బీసీకి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ 161 జాతీయ రహదారి పక్కన ఉన్న కిరాణా దుకాణంలో మద్యం విక్రయాలు చేపడుతున్నారని సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ తిరుమలేష్ మంగళవారం రాత్రి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి అమ్మకానికి నిల్వ ఉంచిన 32 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. మద్యం సీజ్ చేసి బెల్ట్ షాపు యజమాని కృష్ణగౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్లాదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. వాటి విలువ సుమారు 12,000 రూపాయలు ఉంటుందని అన్నారు. పేదవారిని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం చేపట్టాలనే ప్రగాఢ సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగానే మంగళగిరి నుండి గోరంట్ల నుండి గుంటూరు మీదుగా తెనాలి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలతో బయలుదేరారు. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవాడినే కోటేశ్వరునిగా చేయటమే పార్టీ ప్రధాన ఉద్దేశమని, బడుగు బలహీన వర్గాలని విడతల వారీగా రాజ్యాధికారం చేపట్టాలని నీతి నిజాయితీతో అలాగే కృషి పట్టుదలతో జనం కోసం రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వచ్చానని, రాష్ట్ర ప్రజలు ఒక్క అడుగు ముందుకు వేసి ఏఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించడం ముఖ్య కారణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు సీఎం పదవి చేయాలనే ఆసక్తితోటే ఈ పార్టీ స్థాపించడం జరుగుతుంది. అలాగే పేదలందరూ ఆర్థికంగా ఎదగాలి అంటే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేసి దానిలో శ్రీగంధాల చంద్ర మొక్కలు కూడా నాటించి 10 ఏళ్లలో 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు 10 కుటుంబం. అలాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో 1000 గజాలు ప్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేయాలి. అప్పుడు మనం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చినట్టయితే రాజధాని డెవలప్ అయితే రాజధానితో పాటు రాష్ట్ర ప్రజలందరూ డెవలప్ అవుతారు. ఇంకెప్పుడు ఈ రాష్ట్రం ఇడిపోవాలి అని ఎవరు కోరుకోరు. ఇంకా అందుకోసం ఇదొక విధానం. ఇంకా అట్లాగే మనం ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు సీఎం పదవి చేయాలి. ఆ సీఎం పదవి చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు. మీ అందరూ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటు వేయాలి. ప్రజలందరూ కూడా పార్టీ అధికారంలో వచ్చి తీరి రేపు 2024లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం పదవి చేస్తారు. అలాగే పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ లో 2 సంవత్సరాలుగా బాధ్యతలు చేపట్టిన బాలరాజు బదిలీపై చేగుంట పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ బాలరాజు నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలకు ఎవరూ కూడా ఆటంకాలు కలిగించకూడదని, శాంతి భద్రతలకు ఆటంకాలు కలిగిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రజలకు ఏదైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే నేరుగా తనకు వచ్చి కలవాలని, మండల ప్రజలు తమ సహాయ సహకారాలు అందిస్తేనే శాంతి భద్రతలను కాపాడుకోగలమని తెలిపారు. నా పేరు బాలరాజు. నేను 12వ తారీఖు 2వ నెల చేగుంట ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించాను. గతంలో శంకరంపేట ఏలో 2 సంవత్సరాలు పనిచేసి బదిలీపై ఇడికొచ్చి బాధ్యతలు స్వీకరించాను. ముఖ్య కర్తవ్యం ఏంటంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, ఈ ట్రాఫిక్ రౌడ్ యాక్సిడెంట్ల పైన చర్యలు తీసుకుని జరగకుండా చూసుకోవడము చేస్తాం. మండలంలో శాంతి భద్రతలను కాపాడడం మా ముఖ్య కర్తవ్యం. ఆ శాంతి భద్రతల విఘాతం కలిగించాలని ఎవరైనా పాల్పడితే
వాళ్ళపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం ఎలాంటి వెనుకడ ఏమని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి తగిన సహాయ సహకారాలు మీడియా అండ్ మిగతా మండల ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. పెందుర్తి మండలం సుజాత నగర్ 97వ వార్డ్ సప్తగిరి నగర్ లో బుధవారం సాయిబాబా గుడి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజు సప్తగిరి నగర్ ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ షిరిడి సాయిబాబా నిర్మాణానికి తన వంతుగా ₹1,00,000 అందిస్తున్నానని ప్రకటించారు. బాబా ఆలయ నిర్మాణం అయ్యేంత వరకు పూర్తిగా సహకరిస్తానని ఆలయ కమిటీకి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ విరోతి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ మోహన్, ఆలియా కమిటీ మెంబర్లు లక్ష్మణ్, శ్రీనివాసరావు, శంకర్రావు, విజయలక్ష్మి, హర్షవర్ధన్, అరవింద్, అఖిల్, చంద్రశేఖర్, రావు, సత్యనారాయణ, తిరునాథ్, తిరునాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ సప్తగిరి నగర్ ప్రాంతం ప్రజలందరూ కూడా మరి ఎప్పటి నుంచో వాళ్ళందరి తాలూకు ఆకాంక్ష, చిరకాల కోరిక అని చెప్పి అనుకోవాలి. ఇవాళ శ్రీ 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 సద్గురు షిరిడి సాయిబాబా స్వామివారి ఆలయం నిర్మించుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ ఎప్పటి నుంచో కూడా వాళ్ళు సంకల్పించారు. అయితే ఈరోజు ఆ బాబా గారి ఆశీస్సులు మరి ఆయన ఆశీర్వచనం ఉండడం వల్ల ఇంత మంచి కార్యంలో పాల్గొనేటువంటి అవకాశం ఈరోజు నాకు స్వామివారి బాబా గారు కల్పించారు. ఖచ్చితంగా ఒక మంచి ఆలయం ఈ ప్రాంతం అంతట్లో కూడా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక మంచి ఆలయం నిర్మించడానికి పూర్తి సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక బాబా గారి భక్తుడిగా ఆదిప్ రాజ్గా నేను ఎప్పుడు కూడా ముందుంటానటువంటిది నేను తెలియజేసుకుంటూ ఆ బాబా గారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబా గారిని వేడుకుంటూ సెలవు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ నేతల తీరు అని, ఉపాధి హామీ నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు మేము చేశామని మీడియా సమావేశాలు నిర్వహించి పబ్లిసిటీ చేసుకోవడం ఏంటని బీజేపీ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ ప్రశ్నించారు. బుధవారం నాడు కొల్చారం గ్రామంలో బీజేపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కొల్చారం శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించి మరి అవగాహన రాహిత్యంతో మరి తెలుసో తెలియక కొన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు ఆ అబద్ధాలు ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు 80 లక్షల రూపాయలు కొల్చారం మండలంలో వివిధ గ్రామాలలో సీసీ రోడ్లకై కేటాయించారని చెప్పడము పచ్చి అబద్ధంగా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఆ 80 లక్షల రూపాయలు కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తుందో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మాత్రమే ఇవి గ్రామాలకు రావడం జరుగుతుంది. కానీ వారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం, మరి దాంట్లో వారు ఆవుల రాజిరెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఇందులో ఆవుల రాజిరెడ్డి గారి పాత్ర ఏంటో వారు ఒకసారి తెలియజేయాలి. వారు స్థానిక శాసనసభ్యులు గారు, వారు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఆ నిధులు మంజూరు చేయించలేదు. కాబట్టి వారు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి పాడుపడిన బావిలో పడిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫైర్ సిబ్బంది బావిలో పడిన వ్యక్తిని తాళ్ల సాయంతో లోనికి దిగి రక్షించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బావిలో పడ్డ వ్యక్తి హైదరాబాద్ కట్కేసర్ కు చెందిన నిరంజన్ గా గుర్తించారు. స్వల్ప గాయాలు ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
వికారాబాద్ నుంచే వికలాంగులను విస్మరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు వికలాంగుల తడాకా చూపిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మినిమేషాలు లెక్కిస్తుందని, వికలాంగుల సంక్షేమ శాఖకు మంత్రిని కూడా నియమించలేని దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందని, అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం అన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారో చెప్పాలని తెలిపారు. దయచేసి మిత్రులారా ఆలోచన చేయండి. వికారాబాద్ నుంచే మరి వికలాంగుల రాజకీయ యుద్ధం మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వహిస్తున్నా మీకు కూడా తెలుసు. ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ వికారాబాద్ జిల్లా నియోజకవర్గంలో ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండు. ఇటీవల కాలంలోనే వికలాంగుల దినోత్సవం జరిగింది. కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో వికలాంగుల దినోత్సవం జరిగిన సందర్భంలో కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యుని హోదాలో ముఖ్యమంత్రి గారు పాల్గొనాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూడా ముఖ్యమంత్రి గారు పాల్గొనాలి. కానీ వికలాంగుల సమాజం మీద వివక్ష కారణంగానే ఆనాడు జరిగినటువంటి వికలాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనలేదని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా మీడియా ముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి హామీల్లోనే చెప్పిండు, అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీ ఇస్తాం, ప్రయాణిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చిండు పిసిసి అధ్యక్షుని హోదాలో. మిత్రులారా ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎవరికి ఇచ్చిన ఉచిత రవాణా ఒక్కసారి ఆలోచన చేయండి. వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా వచ్చిందా? ఇంతవరకు కూడా రాలే. అంటే ఎందుకు వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తుండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ప్రాంత ప్రజలు వికలాంగుల సమాజానికే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుల సమాజానికి కూడా మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వికారాబాద్ నుంచే వికలాంగుల తడాకా ఏదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అడుగడుగున వికలాంగుల సమాజాన్ని అవమానపరుచుకుంటూనే పోతున్నారు నాయకులు. ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడు కూడా వికలాంగుల దినోత్సవాలు పాల్గొనలే. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారన్నా కొంత సానుభూతి చూపుతారు, మన సమస్యల పట్ల కొద్ది గొప్ప ఆలోచన చేస్తారని చెప్పేసి కొత్త సర్కారు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి 100% చెప్తున్నాం. ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడానికి కారణం వికలాంగుల సమాజం, వికలాంగుల సంక్షేమ శాఖలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో మనుగూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ బి శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ శిక్షణ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గొందిగూడెం గ్రామ పెద్ద పాయం సర్వేశ్వరరావు మాట్లాడుతూ తమ పొలాల మధ్యలో నుంచి పారుతున్న ఇసుక వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేస్తే రైతులు పంటలను పండించుకోవచ్చునని, అదేవిధంగా జంతువులకు పక్షులకు తాగునీరు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని తెలిపారు. నమస్తే, నా పేరు డాక్టర్ బి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మణుగురు. నేను గత 12వ తారీఖు నుండి నిర్వహించబడ్డ ఈ యొక్క జాతీయ సేవా పథకం గొందిగూడెం విలేజ్ని నేను రావడం జరిగింది. నేను ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో అకామిడేషన్ ఉన్నారు 58 మంది విద్యార్థులతోని 18వ తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంది. అందులో భాగంగా ఇక్కడ విలేజ్ వాళ్ళ యొక్క సహకారంతో, మీడియా మిత్రుల యొక్క సహకారంతో ఇక్కడ ఉన్న సమస్యను నేను కొంచెం నా దృష్టికి వచ్చింది కాబట్టి మా యొక్క ఎన్ఎస్ఎస్ అధ్యయనం ద్వారా, పెద్దవాళ్ళ యొక్క సలహాల ద్వారా, అశోకపురంలో ఉన్న ప్రముఖుల ద్వారా, అందరి ద్వారా సహకారం ద్వారా నేను ఈ చిన్న పరిష్కారం ఉంది. విషయం ఏంటంటే ఈ యొక్క తుమ్మల చెరువు నుండి వచ్చిన వాటరు అని గోదావరిలో వెళ్తుంది. ఈ నెల 21వ తేదీన శ్రద్ధా దాస్ న్యూ మెగా లాంచింగ్ కార్యక్రమం శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. భాగ్యనగర ప్రజలు అవకాశాన్ని వినియోగించుకొని కార్యక్రమానికి రావాలని పిలుపునిచ్చారు. హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రద్ధా దాస్. ఈ మంత్ 21 ఫిబ్రవరి 2024 నా ఆదురి గ్రూప్ వారి 6 మెగా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడానికి నేను వచ్చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, మీరు అందరూ వచ్చేయండి. 21 ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ 2 PM ఆన్వర్డ్స్ శిల్పకళా వేదిక మాధాపూర్, హైదరాబాద్. మనం అందరం ఈ న్యూ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ లో కలుద్దాం. సీ యూ దేర్.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం వ్యూహం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమా ట్రైలర్లలో లోకేష్ ని చూపించలేదు ఎందుకు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, నా దృష్టిలో లోకేష్ దేవుడు అని వర్మ బదులిచ్చాడు. దేవుణ్ణి కించపరచకూడదని కాబట్టి లోకేష్ ను చూపించలేదు. లోకేష్ ఒక దివ్యత్వం ఉన్న వ్యక్తి, మనిషి రూపంలో లేకుండా ఆయన ఒక వాయిస్ లాగా వినిపిస్తుంటాడంటే అంటూ తనదైన శైలిలో వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా వ్యూహం చిత్రానికి కొనసాగింపుగా వర్మ శబదం చిత్రాన్ని కూడా తీసుకువస్తున్నట్టు సంగతి తెలిసిందే. శబదం చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ 2 చిత్రాల ట్రైలర్లను కలిపి విడుదల చేశారు. లోకేష్ సీన్ చూపించాలి కదా, అంటే లోకేష్ నా దృష్టిలో దేవుడిని కించపరచకూడదు అలా చూపించి. అందుకని అంటే ఒక ఆల్మోస్ట్ ఒక మహా ఏముంటుందని ఇది ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని పెట్టాం. అదే ఒక సీన్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్న సీన్ లో అంటే ట్రైలర్ ప్రకారం అన్నం కలిపేది లోకేష్ షాటేనా? అది నాకు తెలియదు. అది మీరు అంటే అది పప్పనం తింటున్నాడు ఎవరో, మరి పప్పనం అందుకని ఇంకేం చెప్పను నేను. సార్ దేశం మొత్తం మీద అది వర్మ గారు అంటే ఇటు సార్ వ్యూహంలో ఏం చెప్పబోతున్నారు, శపథంలో ఏం చెప్పబోతున్నారు అంటే కేవలం ఒక రాజకీయంగానే చూపిస్తారా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేసిందా, చేస్తే దాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు, ప్రతిపక్షాలు అడ్డుకోవటం లాంటి రెండిట్లో ఏం చెప్పబోట్లేదు, కేవలం చూపించబోతున్నా. అదే ఏం చూపిస్తారు అనేది ఇప్పుడే చెప్పేస్తే ట్రైలర్ చూపించాక మళ్ళీ ఇంక సినిమా ఎందుకు చూడటం అంటే ఇప్పుడు క్లియర్ కట్ గా మీకు అర్థమవుతుంది కదా ఏంటి కాంటెక్స్ట్ అనేది. సో ఆబ్వియస్లీ అంటే 1 లైన్లో చెప్పాలి అంటే వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వెరింగ్ సెరమనీ వరకు ఫస్ట్ పార్ట్ ఉంటుంది. స్వెరింగ్ సెరమనీ నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఓవరాల్ గా ట్రైలర్ లో చూస్తే 2 ట్రైలర్లు మిక్స్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా లోకేష్ కనిపించట్లేదు. మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు లోకేష్ సీన్ చూపించాలి కదా. అంటే లోకేష్ నా దృష్టిలో దేవుడిని కించపరచకూడదు అలా చూపించి. అందుకని అంటే ఒక ఆల్మోస్ట్ ఒక మహా ఏముంటుందని ఇది ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు లాభపడి 71,555కి పెరిగింది. నిఫ్టీ 122 పాయింట్లు పుంజుకొని 21,743 వద్ద స్థిరపడింది. మరోవైపు పేటీఎం మాతృ సంస్థ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ల పతనం ఈ రోజు కూడా కొనసాగింది. ఈ రోజు మరో 10% నష్టపోయిన పేటీఎం షేర్లు 380 వద్ద ముగిశాయి. అమెరికా డాలర్లతో పోలిస్తే ఇండియా కరెన్సీ మారకం విలువ 83.01గా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ 2.46%, యాక్సిస్ బ్యాంక్ 2.30%, విప్రో 2.14%, ఎన్టీపీసీ 1.83%, కోటక్ బ్యాంక్ 1.58%. టాప్ లూజర్స్ అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటన్, టాటా మోటార్స్, ఐటీసీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడిగడ్డను సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్ ధనదాహంతో కట్టిన ప్రాజెక్టు ఇవాళ బొందలగడ్డగా మారిందన్న రేవంత్. విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు హాజరైన సీఎం జగన్. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం జగన్. అల్లాదుర్గం మండలంలోని గడి బెద్దాపూర్ బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడి. ఒకరిపై కేసు నమోదు చేసి విలువైన మద్యం పట్టుకున్నట్లు తెలిపిన సీఐ తిరుమలేష్.
పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం. డోర్ బస్తీలో పాత కరెన్సీ నోట్లను అంటగట్టి 8 లక్షలు కాజేసిన కేటుగాళ్లు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 23న వ్యూహం చిత్రం విడుదల. ట్రైలర్ లో లోకేష్ ను చూపించలేదంటున్న మీడియా ప్రశ్న. లోకేష్ దేవుడు కాబట్టి కించపరచలేమన్న వర్మ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.